మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. మెట్పల్లిలో ఘనంగా విజయ్ దివాస్ వేడుకలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన డిసెంబర్ 9 పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్ దగ్గర గల తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ జోహార్ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కల్వకుంట్ల విద్యాసాగర్ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కల్వకుంట్ల విద్యాసాగర్ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వంను 11 రోజులు అమరనిరాధక చేసి తన ప్రాణాన్ని సైతం అడ్డం పెట్టి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ వచ్చుడు అని చెప్పే నినాదం మీద 11 రోజులు అమరనిరాధక చేస్తే ఇవాళ డిసెంబర్ 9 నాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు కనుక ఇవాళ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసేసి తెలంగాణ తల్లి పూలదండలు వేసేసుకొని సంబరాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్టాపడ్డా మాట్లాడకుండా తెచ్చిన నాయకుడిని తెలంగాణ దగ్గకపోతే మీరు ముఖ్యమంత్రులు కాదు, మీరు PCC ప్రెసిడెంట్లు గారు. మొన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నాడు అంత దొంగ దీక్ష అది అని చెప్పి. దొంగ దీక్ష అయితే తెలంగాణ ఎట్లా వచ్చింది? మరి దొంగ దీక్ష అయితే వాళ్ళు భయపడే కదా, కేంద్రం భయపడేది తెలంగాణ ఇచ్చింది కదా. అటువంటి మాటలు మానేసి తెలంగాణ తెచ్చిన నాయకుడిని గౌరవించండి. కనీసం తెలంగాణ తెచ్చిన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ ఇప్పటికి మర్చిపోతలేము మనం. ఆ విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఉసురు పోసిన ఇవాళ మనకి ఇలా ఆయన పురుడు పోసిన మన కేసీఆర్ని మర్చిపోకుండా అడ్డంపోటు మాటలు మాట్లాడకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఇచ్చిన ఏవైతే 420 హామీలు కానీ అదేవిధంగా 6 గ్యారెంటీలు ఏవి ఇచ్చారో అవి నెరవేర్చే ప్రయత్నం రెండును కానీ తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని ఇంకా మోసం చేస్తారు. ప్రజలను మోసం చేసి మీరు ఇవాళ ప్రభుత్వానికి వచ్చారు. ఇప్పటి కూడా ఇంకా ప్రజలు మోసం చేస్తామన్న ఆలోచన పనిచేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్ని మాటలు ఇచ్చారు. ఇవాళ 2000 4000 అవ్వ కేజీపీ 2000 4000 పరిశీలిస్తాం, ఇద్దరికి ఇస్తామన్నారు. అవ్వ నీకు వస్తుంది కదా, తాతకు కూడా ఇస్తామని చెప్పారు. తాతకు లేదు, అవ్వకు లేదు. గదే 2000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిన 2000 రూపాయలు నడుస్తున్నారు కనుక ఇవాళ ఏది కూడా లేదు. షాది ముబారక్లో ఈయన ఏదైతున్నదో దాంట్లో కూడా ఇచ్చిన 1,00,000 రూపాయలతో ఈయన తులం బంగారం ఇస్తున్నారు, అది కూడా లేదు. 2500 ప్రతి ఇంటికి మహిళలకు ఇస్తున్నారు, అది లేదు. ఏ ఒక్క హామీ కూడా ఇదివరకు నెరవేర్చకుండా విజయోత్సవాల పేరు పెట్టి మీద హైదరాబాద్లో ఉన్న పైసలైనా చెంద రైతు బంధు ఇవ్వాలి. ఈ నెల నవంబర్లో ఇచ్చిన మనం ఎప్పుడైనా కానీ రైతు బంధు లేదు ఇదివరకు, ఏది లేకుండా విజయోత్సవాల పేరు మీద ఇవాళ నువ్వు అన్ని సంబరాలు చేసుకుంటున్నావు. కానీ ప్రజలు గ్రహిస్తారు. ప్రజలు ఎన్ని రోజులు మోసపోరు, ఎందుకంటే మోసపోయారు ఒకసారి నీతో కనుక ఇప్పుడు గ్రహిస్తున్నారు. కేసీఆర్ ఉండగా ఏ విధంగా అభివృద్ధి జరిగింది, కేసీఆర్ ఉండగా ఏ విధంగా అభివృద్ధి చేసాడు, ఇలా 2 సంవత్సరాల నుంచి ఎంత నష్టపోతున్నారో ప్రజల మనసులోకి వస్తున్నారు కనుక ప్రజలు తప్పకని గుణపాఠం చెప్తారు. ఆ గుణపాఠం చెప్పే వరకు ప్రజలు మోసం చేయకుండా 3 సంవత్సరాల పాలన కరెక్ట్ చేసి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా. ఇటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆరోపణలు కేసీఆర్ మీద ఒక్క మాట తప్పుడు మాట్లాడినా మీకు నచ్చింది భగవంతుడి మీద క్షమించడానికి కూడా నేను కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
గజాల గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై భీమ్ జై భీమ్ జై జై